హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ థింకింగ్ మైండ్స్. గైస్, ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. వితౌట్ ఓవర్ హెడ్ ట్యాంక్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఎలా యూస్ చేయొచ్చు అని చెప్పి ఒక మంచి వీడియో క్రియేట్ చేశాను. సో ఇది డెఫినెట్గా మీ అందరికీ ఉపయోగపడుతుంది. లైఫ్లో ఎప్పుడో ఒకసారి పక్కా ఉపయోగపడుతుంది. ఇది లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. దీనికి బిసైడ్ ఒక డ్రమ్ ఉంది. ఈ డ్రమ్ నుంచి వాటర్ ఎట్లా తీసుకోవాలి ఈ వాషింగ్ మిషన్ పైన మనం ప్రయోగం చేద్దాం. సో ఇది కూలర్ సబ్మర్సిబుల్ పంప్. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఈరోజు వాషింగ్ మిషన్లోకి ఆటోమేటిక్గా వాటర్ వచ్చేటట్టు చూద్దాం. సో ఇక్కడ చూస్తే వాటర్ ఇన్లెట్, ఇది వాటర్ అవుట్లెట్ కింద నుంచి ఉంటుంది డ్రైన్ త్రూ. సో ఇన్లెట్కి ఒక మోటార్ ఉంటుంది అనమాట. ఇది పీసీబీకి కనెక్ట్ అయి ఉంటుంది ఇంటర్నల్. ఈ 2 వైర్స్ ఉన్నాయి కదా, ఈ పీసీబీ నుంచి సిగ్నల్ వచ్చినప్పుడు ఈ వాటర్ ఇండికేటర్ వాటర్ ఉందో లేదో చూస్తుంది. సో సర్టైన్ వాటర్ అంటే ఇక్కడ మ్యాక్సిమం, మిడిల్, లో అని వాటర్ లెవెల్స్ ఉంటాయి. మనం లోలో పెట్టినప్పుడు సర్టైన్ వాటర్ లేకపోతే ఇది సెన్స్ చేసి వాటర్ లేదని చెప్పేసి దీన్ని సిగ్నల్ ఇస్తుంది. సో ఈ సిగ్నల్ తీసుకుని ఏం చేస్తుంది, వాటర్ని అలౌ చేయడానికి మోటార్ని ఓపెన్ చేస్తుంది అనమాట దీని త్రూ, ఈ సిగ్నల్ త్రూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సప్లై వస్తుందా లేదా మనం చెక్ చేసుకుందాం. సో ఫస్ట్ దీన్ని క్లిప్స్ రిమూవ్ చేసుకుందాం. సో దీనికి కరెంట్ వస్తుందో లేదో ఒకసారి టెస్ట్ ల్యాంప్ త్రూ చేసుకుందాం. ఈ టెస్ట్ ల్యాంప్ ఇదే వెరిఫై చేసుకుందాం. సో నేను ఆన్ చేస్తున్నా. మ్యాక్సిమంలో ఉంది. సో వాటర్ లేవు. ఎంటీ ఉంది. వాటర్ వచ్చేంత వరకు సప్లై ఇస్తూనే ఉంటుంది పీసీబీకు. ఇది స్కాన్ చేసింది, వాటర్ సెన్స్ చేసింది, వాటర్ లేవు. సో వాటర్ లేనందుకు సెన్స్ చేసి దీనికి సిగ్నల్ ఇచ్చింది. ఇది వాటర్ లేవని ఇండికేషన్ ఇచ్చింది. మోటార్ ఓపెన్ అయింది. సో ఓపెన్ అయితే వాటర్ ఇందులోకి వస్తాయి. బట్ అది ఓవర్ హెడ్ ట్యాంక్కి కనెక్ట్ అయ్యలేదు. సో మన దగ్గర ఓవర్ హెడ్ ట్యాంక్ లేదు. అయినా పర్లేదు. ఇప్పుడు మనం కూలర్ పంప్ తోటి వాటర్ వచ్చేటట్టు చూద్దాం. కూలర్ పంప్ పిన్స్ ఏవైతే ఉన్నాయో ఫేజ్ న్యూట్రల్ వీటికి ఇచ్చేస్తాం. సో ఎప్పుడు వాటర్ కావాలో అప్పుడు పంప్ ఆన్ అవుతుంది. ఆ పంప్ ఎక్కడ ఉంటుంది, డ్రమ్లో ఉంటుంది. ఆ డ్రమ్ పక్కకే ఇక్కడ ఉంది. సో ఈ డ్రమ్లో పంప్ ఉంటుంది. ఈ పంప్ త్రూ వాటర్ ఇందులోకి వెళ్తాయి. వాటర్ ఎన్ని కావాలో అన్ని తీసుకుంటుంది. పంప్ ఆఫ్ అయిపోతుంది, మిషన్ రన్ అవుతుంది. సేమ్ ఓవర్ హెడ్ ట్యాంక్ ఉన్నట్టే ఉంటుంది. సో వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడు డిఫాల్ట్ ఈ పైప్ వస్తుంది. సో ఈ విధమైనటువంటి పైప్ ఒకటి వస్తుంది. ఈ పైప్ని ఇక్కడ ఫిక్స్ చేయాలి. సో ఈ ఎండ్ ఉంది కదా, ఈ ఎండ్ ఈ పంప్ కనెక్ట్ చేయాలి ఇట్లా ఈ పైప్ తో. సో కొత్త పంప్ తీసుకున్నప్పుడు ఇట్లా నిప్పలు ఒకటి ఇస్తాడు అనమాట. సో ఈ నిప్పలు ఇక్కడ ఫిక్స్ అవుతుంది. ఇట్లా ఈ విధంగా ఇట్లా ఫిక్స్ అవుతుంది. దీన్ని గట్టిగా ఫిక్స్ చేసి సో దీన్ని ఇట్లా సెట్ చేస్తా. ఒకవేళ ఇది వీలు పడకపోతే దీని మధ్యలో ఒక పైప్ని ఫిక్స్ చేస్తా. ఓకే, పంప్ రెడీ అయిపోయింది. పైప్ పెట్టేసిన. సో ఒక లాంగ్ వైర్ కూడా పంప్ వైర్కి జాయిన్ చేసేసా. ఇవన్నీ చూపించే అవసరం లేదు కదా, మీకు వచ్చాక. అండ్ పంప్కి కనెక్షన్ ఇస్తున్నా. పంపు ఆన్లో ఉండాలి. అట్లనే ఈ మోటార్ కూడా కనెక్షన్ ఇవ్వాలి. ఒకవేళ ఈ మోటార్ కనెక్షన్ ఇవ్వకుండా ఈ డైరెక్ట్ ఈ వైర్స్కి ఇస్తే మన పంప్ ఆన్ అవుతుంది. బట్ ఇది మాత్రం ఓపెన్లో ఉండదు, క్లోజ్ చేసి ఉంటుంది. వాటర్ ఇక్కడ వరకు వస్తాయి కానీ లోపలికి వెళ్ళాయి. సో ప్యారలల్ గా దీనికి ఇవ్వాలి కనెక్షన్. సో నేను ఇక్కడ ఇచ్చేసి క్లిప్స్ దీనికి పెట్టేస్తాను. రెండు షార్ట్ సర్క్యూట్ కాబట్టి ఇన్షూర్ చేసుకున్నా. సో అంతా రెడీ ఉంది బోర్డ్. ఫైన్. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి నేను ఇందులో డమ్ చేసేస్తా.
సరిపోయినంత వైర్. సో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఆన్ చేస్తున్నా, చేయి కొంచెం తడిగా ఉంది. ఓకే, ఆన్ చేస్తున్నా. సో ఆన్ అయిపోయింది. లోలో పెడదాం, తొందరగా నిండుతుంది. ఓకే ఫైన్, ఆన్ చేస్తున్నా. ఆన్ అయింది. సో వాటర్ అయితే రావట్లేదు. సో చూడండి, సో ఇది నిండేసరికి టైం పడుతుంది. బట్ యాక్చువల్లీ చాలా ప్రెజర్గా రావాలి. మనం పెట్టింది చిన్న పంపు కదా, జస్ట్ కూలర్లో వచ్చే వాటరే వస్తున్నాయి. సో టైం పడుతుంది. ఈవెన్ టైం పట్టినా కానీ ఆటోమేటిక్గా అవుతుంది కదా, మెకానికల్గా వాటర్ బకెట్లతో తీసి పోసే కంటే. సో ఈ వాటర్లో మేబీ చేయి పెడితే షాక్ కొడుతుందేమో, నేనైతే పెట్టట్లేదు. సో ఆల్రెడీ లో వాటర్ వచ్చేసినాయి. లో వాటర్ వచ్చేసినాయి, వాష్ చేస్తుంది. అట్లనే ఇప్పుడు ఫుల్లులో పెడదాం, మీడియంలో పెడదాం. సో మీడియంలో మళ్ళీ వాటర్ తీసుకుంటుంది. గైస్ వాటర్ తగ్గాయి, ఇక్కడ వరకు ఉండేది ఇక్కడ వరకు అయ్యాయి. అట్లనే ఇగో లో వాటర్ వచ్చేసారి వాష్ చేయడం స్టార్ట్ చేస్తుంది అన్నమాట. సో మా ఎక్స్పెరిమెంట్ పూర్తయిపోయింది, ఆఫ్ చేద్దాం. అట్లనే ఇది ఎందుకో డేంజర్ అనిపిస్తుంది ఫ్రెండ్స్, చేయకపోవడమే బెటర్. చూసారా టెస్ట్ ఎంత బ్రైట్గా వెలుగుతుందో. లైట్ ఆఫ్ చేస్తా, చూడండి టెస్టర్ పెడుతున్నా, చాలా బ్రైట్గా వెలుగుతుంది. షాక్ కొట్టే అవకాశం ఉంది. ఇది కూలర్లో పంప్ కాబట్టి కూలర్ మొత్తం ఫుల్ క్లోజ్ అయి ఉంటుంది, బాడీ కూడా ప్లాస్టిక్ బాడీ. సో దానివల్ల షాక్ కొట్టే అవకాశం లేదు. ఇది వాటర్ కదా, ఒకేలా దేనికోసమైనా మనం బకెట్ పెట్టినా ఏదైనా ప్రమాదమే. ఇది చేయకపోవడమే బెటర్ అనిపిస్తుంది నాకైతే. చూడండి టెస్టర్ చాలా బ్రైట్గా వెలుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ సపోర్ట్.